హరీష్ అకాడమీ అందిస్తోంది ఎర్లీ బర్డ్ డిస్కౌంట్ ఆఫర్స్. ఒక కోర్సు కొనండి, 5 కోర్సులు పొందండి. గ్రూప్ 1, 2, 3, 4 అండ్ SI, PC 6 కోర్సులు కలిగి ఉన్న కాంబో ప్యాక్ ఇప్పుడు కేవలం 2000 రూపాయలు మాత్రమే. వ్యాలిడిటీ 1 సంవత్సరం. హిస్టరీ, పాలిటీ, ఎకానమీ వంటి సింగిల్ సబ్జెక్ట్ ఏదైనా 500 రూపాయలు మాత్రమే. వ్యాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ జూన్ 29 నుండి జూలై 5 వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, జాబ్ సాధించండి. హరీష్, ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు 28 జూన్ 2022కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్కి సంబంధించి అభ్యర్థులకు ఎలాంటి డౌట్స్, ఏ సందేహం ఉన్నా కూడా మీ యొక్క డౌట్ని కింద ఉన్న కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. మీ యొక్క డౌట్స్కి ఖచ్చితంగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఈరోజు వార్తలు నిలిచిన ముఖ్యమైన అంశాల్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి, సో పార్టీల రిజిస్ట్రేషన్ రద్దు చేసే అధికారాన్ని మాకు ఇవ్వండి అంటూ కేంద్ర ఎన్నికల సంఘం వార్తలు నిలిచింది. ఒక రాజ్యాంగబద్ధ సంస్థ కేంద్ర ఎన్నికల సంఘం. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఏదైనా ఒక టాపిక్ వార్తలు నిలిస్తే దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ని చూడాల్సి ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ అంటే దానికి సంబంధించిన ప్రత్యేకతలు. ఇక్కడ మనము కేంద్ర ఎన్నికల సంఘము అంటున్నాను. ఇటీవల తరచూ వార్తలు నిలుస్తుంది కేంద్ర ఎన్నికల సంఘం. ముఖ్యంగా కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి అత్యుత్తమ నియామకం కానివ్వండి అండ్ అత్యున్నత నియామకం, మరియు కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి కొన్ని సంస్కరణల విషయంలో ప్రపోజ్ చేస్తూ వార్తలు నిలిచింది మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్కి సంబంధించి. అండ్ ఈరోజు మరొకసారి వార్తలు నిలిచింది. అలా తరచూ ఒక సంస్థ వార్తలు నిలుస్తుంది కాబట్టి ఆ సంస్థకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ పైన మనం ఫోకస్ చేయాలి. ఇక్కడ నేను కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి ఒక రాజ్యాంగబద్ధ సంస్థ అంటున్నాను. రాజ్యాంగబద్ధ సంస్థ అంటే కాన్స్టిట్యూషనల్ బాడీ. పేర్లోనే చూడండి, భారత రాజ్యాంగం భారతదేశంలో అమల్లో ఉన్న అత్యున్నత చట్టం, ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్, ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగంలో ఏదో ఒక ప్రకరణలో, ఏదో ఒక ఆర్టికల్ రూపంలో ఒక సంస్థకి సంబంధించిన ప్రస్తావన కనుక ఉందనుకోండి, మెన్షనింగ్ ఉందనుకోండి, దానిని రాజ్యాంగబద్ధ సంస్థ అంటాం. సో రాజ్యాంగబద్ధ సంస్థలో చాలా ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. ఆర్టికల్ 324, కేంద్ర ఎన్నికల సంఘం అంటే ఆర్టికల్ 324 అంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 324లో ఈ సంస్థకి సంబంధించిన ఒక ప్రస్తావన ఉందన్నట్టు, అది రాజ్యాంగంలో కాబట్టి రాజ్యాంగబద్ధ సంస్థ. అలా ఆర్టికల్ 280 కేంద్ర ఆర్థిక సంఘం, ఆర్టికల్ 76 అటార్నీ జనరల్, ఆర్టికల్ 148 కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, అండ్ ఆర్టికల్ 262, ఆర్టికల్ 263 ఇలాంటి అంశాలు. ఆర్టికల్ 243 క్లాజ్ కే రాష్ట్ర ఎన్నికల సంఘం. ఇటువంటివి రాజ్యాంగానికి సంబంధించి. ఆర్టికల్ 338, 338A ఇటువంటివి చూడండి. సో ఇక్కడ కేంద్ర ఎన్నికల సంఘం అనేది రాజ్యాంగబద్ధ సంస్థ. మరి కొన్ని చట్టబద్ధ సంస్థలు కూడా ఉంటాయి. చట్టబద్ధ సంస్థ అంటే రాజ్యాంగంలో ఒక సంస్థకి సంబంధించిన ప్రస్తావన లేనప్పటికీ కూడా పార్లమెంట్ ఒక చట్టం ఆధారంగా, పార్లమెంట్ రూపకల్పన చేసిన చట్టం ఆధారంగా ఒక సంస్థని గనక ఏర్పాటు చేసినట్లయితే ప్రభుత్వం, దానిని చట్టబద్ధ సంస్థ, స్టాచ్యూటరీ బాడీ అంటాం. ఇటువంటివి ప్రత్యేకంగా చూడండి. సో అందులో ఎగ్జాంపుల్స్ జాతీయ మహిళా కమిషన్ కానివ్వండి, ఇటువంటివి మనం చూడొచ్చు. అండ్ జాతీయ బాలల హక్కుల కమిషన్ కానివ్వండి, ఇలాంటివి అంటే ఒక చట్టం ఆధారంగా. అలా చట్టబద్ధ సంస్థ గురించి నేర్చుకుంటే అది ఏ చట్టం ఆధారంగా ఏర్పడిందో చూడాలి. అండ్ మరికొన్ని సంస్థలు ఉంటాయి రాజ్యాంగేతర, చట్టబద్ధేతర అని చెప్పేసి. ఎగ్జాంపుల్ నీతి ఆయోగ్ ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నీతి ఆయోగ్ అది రాజ్యాంగబద్ధ సంస్థ కాదు, చట్టబద్ధ సంస్థ కాదు. ఇటువంటివి ప్రత్యేకంగా మైక్రోస్కోపిక్గా చూడండి. సో ఈరోజు ఒక రాజ్యాంగబద్ధ సంస్థ ఎలక్షన్ కమిషన్ ఒక ప్రత్యేకమైన అధికారాన్ని మాకు ఇవ్వండి అని కోరుకుంటోంది. అదేంటంటే భారతదేశంలో పొలిటికల్ పార్టీస్, రాజకీయ పార్టీలకు
గుర్తింపులను కానివ్వండి ఇచ్చే సంస్థ ఏదంటే రాజ్యాంగబద్ధ సంస్థ అయిన కేంద్ర ఎన్నికల సంఘం. అలాంటి కేంద్ర ఎన్నికల సంఘం వారి సంస్కరణలో భాగంగా ఒక ప్రపోజల్‌ని తీసుకొచ్చారు. పొలిటికల్ పార్టీస్‌కి రికగ్నిషన్ ఇచ్చేది మా సంస్థ ఎన్నికల సంఘం. అలా కొన్ని అనర్హతల కారణంగా, కొన్ని తప్పుల కారణంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క గుర్తింపుని రద్దు చేసే అధికారాన్ని కూడా మాకివ్వండి అని చెబుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ఒక సంస్కరణని ప్రపోజ్ చేస్తుంది. రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసే అధికారం తనకు ఇవ్వాలని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖను కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల కోరింది. నమోదు చేసే అధికారాన్ని ఎన్నికల సంఘానికి ఇచ్చినప్పుడు రద్దు చేసే అధికారాన్ని కూడా మాకే ఇవ్వాలని కోరుకుంటోంది. కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ అధికారాన్ని ఇస్తే అక్రమాలకు పాల్పడే రాజకీయ పార్టీలను నిరోధించవచ్చని పేర్కొంది. సో ఇలా ఒక ప్రపోజల్ తీసుకొచ్చింది సంస్కరణలో భాగంగా. కొన్ని పొలిటికల్ పార్టీస్ అక్రమాలకు పాల్పడుతున్నాయి. వాటి పార్టీగా గుర్తింపుని మేము తొలగించే అధికారాన్ని మాకివ్వండి అని అడుగుతున్నారు. సో అలా ఈరోజు వార్తలు వచ్చినాయి. ఇటీవల కాలంలో కేంద్ర ఎన్నికల సంఘం చేసిన సంస్కరణ మనం తరచూ చూస్తున్నాం. ఒక అభ్యర్థి మనకు 33 క్లాస్ 7 గురించి చెప్పాను. సెక్షన్ 33 క్లాస్ 7 ప్రత్యేకంగా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951కి సంబంధించి చెప్పాను. సో అది చూడండి. అంటే ఒక అభ్యర్థి ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించి కానివ్వండి, ఒక అభ్యర్థి కానివ్వండి, రాజకీయాల్లో పోటీ చేసే అభ్యర్థి ఒక నియోజకవర్గానికి మాత్రమే పరిమితం అవ్వాలి. ఒక నియోజకవర్గం నుండి పోటీ చేయాలని అటువంటి కండిషన్‌ని తీసుకురావాలని అడుగుతున్నారు. అండ్ ఇటీవల కాలంలో సెక్షన్ 70 దీనికి సంబంధించిన వార్తలు ఇచ్చింది. అండ్ సెక్షన్ 93 అవర్ ఓట్ ఈజ్ అవర్ ప్రైవసీ. మనం ఎవరికి ఓటు వేస్తున్నామో అది గోప్యంగా ఉంచొచ్చు. అండ్ సెక్షన్ 60 ఆఫ్ ఆర్‌పిఏ రిప్రజెంటేషన్ యాక్ట్ ఆర్‌పిఏకి సంబంధించి సెక్షన్ 60 ఏం చెప్తుందంటే పోస్టల్ బ్యాలెట్. ఇటువంటి అంశాలను లింక్ చేసుకోండి. అండ్ ఇటీవల ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేసిన సంస్కరణల సిఫార్సుల్లో ఆధార్ కార్డుని, ఓటర్ కార్డ్‌ని లింక్ చేయమని చెప్పడం కానివ్వండి. ఇటువన్నీ మనం చూస్తున్నాం. ఈరోజు మరొకటి రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్‌ని కూడా రద్దు చేసే, గుర్తింపుని కూడా రద్దు చేసే అధికారం మేము కలిగి ఉండాలి, మాకివ్వండి అని చెబుతూ కేంద్ర ఎన్నికల సంఘం వార్తలు ఇచ్చింది. అండ్ ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ఒక నియామకానికి సంబంధించి వార్తలు ఇచ్చింది. ప్రస్తుతం భారతదేశంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి హెడ్‌గా రాజీవ్ కుమార్ గారు వార్తలు ఇచ్చారు. ఇటువంటి అంశాన్ని ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన మరొక అంశం. సో దీన్ కనాల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇన్ ఒడిషా హ్యావ్ ప్లాన్డ్ టు ఇన్‌స్టాల్ ఆటోమేటిక్ సైరన్స్ నియర్ నేషనల్ హైవే ఇన్ ఎ బిడ్ టు ప్రొటెక్ట్ ఎలిఫెంట్స్ ఫ్రమ్ యాక్సిడెంట్స్. సో దీని అర్థం ఏంటి చెప్తాను. ఏనుగులు, ఎలిఫెంట్స్ తరచూ ప్రమాదాలకు గురవుదడం మనం చూస్తూ ఉంటాం. వార్తాపత్రికలో కూడా ఏనుగుల మరణాలు, రకరకాల కారణాలు. ఏనుగులు ఎలిఫెంట్ కారిడార్‌కి పక్కనే రైల్వే ట్రాక్ ఉందనుకోండి. ఏనుగులు ఆ రైల్వే ట్రాక్‌ని దాటుతున్న దశలో వేగంగా వస్తున్న రైలు దానికి ఢీకొనడం ద్వారా చనిపోయినవి కూడా మనం చూస్తూ ఉంటాం. ఎక్కువగా వెస్ట్ బెంగాల్ ఏరియా అలాంటివి. అండ్ కొన్ని ఏనుగులు మానవాసాలకు దగ్గరగా వచ్చినప్పుడు వాటికి సంబంధించి ఒక ఫెన్సింగ్, అంటే ముఖ్యంగా పొలాలను కాపాడడానికి ఫెన్సింగ్, విద్యుత్‌తో కూడిన ఫెన్సింగ్ కానివ్వండి, అంటే కరెంట్ షాక్ కొట్టి ఏనుగులు మరణించడం మనం చూస్తూ ఉంటాం. దీంతో పాటు మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్, మ్యాన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్‌ని కూడా మనం తరచూ చూస్తూ ఉంటాం. కాన్ఫ్లిక్ట్ అంటే ఘర్షణ. మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు కూడా అయితే ఏనుగు కానివ్వండి, లేదా ఎనిమల్ కానివ్వండి, మనిషి కానివ్వండి చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఇటువంటివి ఏనుగుల మరణాలకు, వైల్డ్ లైఫ్ మరణాలకు, వన్యప్రాణుల మరణాలకు కారణమవుతున్నాయి. సో ఇక్కడ ఏనుగులను కాపాడడానికి, ఏనుగులను ప్రమాదాల బారి నుండి తప్పించడానికి సైరన్ ఒక ప్రత్యేకమైన సిగ్నల్‌ని ఏర్పాటు చేయబోతున్నారంట ఒడిషా. ఎక్కడ? దెన్ కనాల్ అడవి ఎక్కడ ఉంది అంటారు. ఒడిషా రాష్ట్రం. దెన్ కనాల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇన్ ఒడిషా హావ్ ప్లాన్డ్, ప్రణాళిక చేస్తున్నారు. దేనికి సంబంధించి ప్రణాళిక అనట? ఇన్‌స్టాల్ ఆటోమేటిక్ సైరన్. ఏనుగులు వస్తున్నప్పుడే సైరన్ రావడం అన్నట్టు. ఈ ప్రాంతంలో ఏనుగులు వస్తున్నాయి, రహదారి పైన ఈ హైవే పైకి వస్తున్నాయని సైరన్ ఇచ్చేదన్నట్టు. సో ఇన్ ఎ బిడ్ టు ప్రొటెక్ట్ ఎలిఫెంట్స్ ఫ్రమ్ యాక్సిడెంట్స్. అంటే ఏనుగులు హైవే పై నుండి దాటడానికి వస్తున్న సమయంలో ఆటోమేటిక్‌గా వాటిని గుర్తించేసి సైరన్ మోగించడం. ఎవరు ఏర్పాటు చేస్తున్నారు ఇటువంటి వ్యవస్థను? దెన్ కనాల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. గుర్తుంచుకోండి, ఒడిషా రాష్ట్రానికి సంబంధించి. ఇటీవల కాలంలో ఏనుగులకు సంబంధించి ఒక అంశాన్ని మనం ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అదేంటంటే రీహాబ్, REHAB, రెడ్యూసింగ్ ఎలిఫెంట్ హ్యూమన్ అటాక్స్ యూజింగ్ బీస్. తేనెటీగలను ఉపయోగించి ఏనుగులను
కాపాడడం అన్నాడు సింపుల్‌గా. మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్‌ని తప్పించడం. ఎలిఫెంట్ కారిడార్‌కి మానవాళి నివసించే ప్రాంతాలకి మధ్యల ప్రత్యేకమైన ఒక గోడ నిర్మించడం. గోడ అంటే మనం కామన్‌గా బ్రిక్స్‌తో నిర్మించడం కాదు. ఒక బాక్స్‌తో నిర్మించడం. బాక్సెస్‌తో. అదేంటంటే తేనెటీగల పెంపకం. దీని వల్ల మల్టీ ప్రాంగ్డ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఒకవైపు చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు ఆదాయం వస్తది. ఒకవైపు ఈ బజ్ సౌండ్ ఏదైతే ఈ తేనెటీగలు క్రియేట్ చేసే సౌండ్ ఉంటుందో బజ్ సౌండ్, ఆ సౌండ్‌కి ఎలిఫెంట్‌కి ఇరిటేషన్ అయ్యి అటువైపు వెళ్ళదన్నట్టు. సో, ఇటువంటి ఇన్నోవేషన్స్ చూడండి ఇటీవల కాలంలో వార్తలొచ్చాయి. కేవీఐసీ వారు దీన్ని తీసుకురావడం జరిగింది. ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ రీహాబ్. అటువంటి అంశాన్ని లింక్ చేస్తూ చూడండి. ఇక ఇక్కడ ఒడిషా రాష్ట్రం వార్తలొచ్చింది కాబట్టి ఇటీవల ఒడిషా రాష్ట్రానికి సంబంధించి తరచూ ఏదో ఒక అంశాన్ని మనం చూస్తున్నాం. ప్రపంచంలోని మొట్టమొదటి ఫిషింగ్ క్యాట్ సెన్సస్ ఇటీవల ఒడిషా రాష్ట్రానికి సంబంధించి చిల్కా లేక్ పరిసర ప్రాంతాల్లో జరిగింది. చిల్కా లేక్ చాలా ఇంపార్టెంట్ ఏ రాష్ట్రం అంటే ఒడిషా రాష్ట్రం. అండ్ ఇటీవల ఒడిషా రాష్ట్రానికి సంబంధించి శీతల్ షష్ఠి అనే ఒక పండుగ శివపార్వతుల వివాహ మహోత్సవం గురించి మనం చూసాము. ఒడిషా రాష్ట్రానికి సంబంధించి రజపర్బ పండుగ ఇది ఇంపార్టెంటే. ఒడిషా రాష్ట్రంలోని భువనేశ్వర్ సిటీ తరచూ వార్తలు నిలుస్తుంది. భారతదేశంలోని మొట్టమొదటి కోవిడ్-19 వారియర్ మెమోరియల్ భువనేశ్వర్ సిటీ. రూర్కెలా సిటీ మనం ఒకప్పుడు తరచూ జాగ్రఫీ పుస్తకాల్లో రూర్కెలా అని మనం చూస్తా ఉంటాం. అటువంటిది రూర్కెలాకి సంబంధించి ఇటీవల అతిపెద్ద హాకీ స్టేడియం నిర్మాణం అనే అంశాన్ని మనం చూసాము. సో, వీటిని ఇటువంటి అంశాలు లింక్ చేస్తూ చూడండి. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో ఒడిషా రాష్ట్రానికి సంబంధించిన ట్రైబల్ వెల్ఫేర్ కానివ్వండి, ప్రస్తుతం చూడండి రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసిన ద్రౌపది ముర్ము ఒడిషా రాష్ట్రానికి సంబంధించిన మహిళ. సో, ఇటువంటి అంశాలు లింక్ చేసుకోండి. వన్యప్రాణులకు సంబంధించి కూడా చాలా అంశాలు మనం చూసాము. అలా 3 రకాల మొసళ్ళు నివసించే ప్రాంతమని, ఒక ప్రాంతం మనము గురుప్రియ సేతు అని వంతెన కానివ్వండి, స్వాభిమాన్ అంచల్ అనే ఒక ప్రాంతం కానివ్వండి, వీటిని మనం ప్రత్యేకంగా చూడడం జరుగుతుంది. సో, ఇవి మనకు ఒడిషా రాష్ట్రానికి సంబంధించి ఇటీవల వార్తలొచ్చిన అంశాలు, ఎలిఫెంట్స్‌కి సంబంధించిన అంశాలు. అండ్ ఇక్కడ వన్యప్రాణులకు సంబంధించి అనుకోండి, రామ్సార్ సైట్ లేదా వెట్‌ల్యాండ్, రామ్సార్ సైట్ కాదు వెట్‌ల్యాండ్. వెట్‌ల్యాండ్‌కి సంబంధించిన ఒక అంశం వార్తలొచ్చింది. అదేంటంటే ఉదయ్‌పూర్. ఉదయ్‌పూర్ బర్డ్ విలేజ్ పక్షి గ్రామం. అంటే పక్షులు ఎక్కువగా ఉండే గ్రామం. ఉదయ్‌పూర్. సో, ఉదయ్‌పూర్ ఎక్కడుంది? రాజస్థాన్. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్రాంతంలోని ఉదయ్‌పూర్ ఏరియాలోని బర్డ్ విలేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని వెట్‌ల్యాండ్‌గా డిక్లేర్ చేసే అవకాశాలున్నాయి. అంటే అన్ని పరిస్థితులు కూడా ఉన్నాయి ఇక్కడ. సో, మీనాపూర్ విలేజ్. ఆ విలేజ్ పేరేందంటే మేనార్‌పూర్. మేనార్‌పూర్ విలేజ్ దాన్ని బర్డ్ విలేజ్ అంటారు. బర్డ్ విలేజ్ దాన్ని వెట్‌ల్యాండ్‌గా ప్రకటించబోతున్నారు. రాజస్థాన్‌లో న్యూ వెట్‌ల్యాండ్. రాజస్థాన్‌లో గుర్తింపు పొందనున్న కొత్త వెట్‌ల్యాండ్. యాక్చువల్‌గా రాజస్థాన్ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది కియోల్దియో నేషనల్ పార్క్ లేదా కియోల్దియో వెట్‌ల్యాండ్. కియోల్దియో అనేది ఏదైతే ఉంటుందో భారతదేశంలో గుర్తింపు పొందిన రామ్సార్ సైట్‌లలో ఒక రామ్సార్ సైట్. రామ్సార్ సైట్ అంటే మనకు చిల్కా లేక్, కియోల్దియో 2 కూడా భారతదేశంలో గుర్తింపు పొందిన మొట్టమొదటి రామ్సార్ సైట్ చిత్తడి నేలలు. అలా ఇప్పటికే రాజస్థాన్ రాష్ట్రంలో కియోల్దియో ఉంది. సాంబార్ సాల్ట్ లేక్ ఉంది. ఇవి వెట్‌ల్యాండ్స్‌గా గుర్తింపు పొందాయి. అటువంటిది ఉదయ్‌పూర్‌లోని బర్డ్ విలేజ్, మేనార్‌పూర్ విలేజ్‌ని బర్డ్ విలేజ్‌గా మరియు వెట్‌ల్యాండ్‌గా గుర్తించే అవకాశాలున్నాయి. దీనికి సంబంధించిన ప్రకటనని అధికారికంగా మనం త్వరలో చూడబోతున్నాం. ఇటీవల వార్తలు ఇచ్చిన బర్డ్ విలేజ్ మినార్‌పూర్ విలేజ్ ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే రాజస్థాన్. ఇక రాజస్థాన్‌కి సంబంధించిన కొన్ని అంశాలు మీరు ప్రత్యేకంగా చూడండి. అంబాగఢ్ కోట వివాదం ఒక జెండాకి సంబంధించిన వివాదం తలెత్తింది. అండ్ ఇటీవల రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి చిరంజీవి హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్రోగ్రామ్ చాలా ఇంపార్టెంట్. పెళ్లి పత్రికలపైన వధూవరుల పేర్లతో పాటు డేట్ ఆఫ్ బర్త్‌ని ముద్రించాలని ఇటువంటి అంశాలు మనం తరచూ రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి డిస్కస్ చేసిన అంశాలు కొన్ని ముఖ్యమైన అంశాలు. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో నిలిచిన మరొక అంశం. సో, కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన ఒక అంశం వార్తల్లో నిలిచింది. స్పెషల్లీ ఏబుల్డ్ అంటే దివ్యాంగులు. స్పెషల్లీ ఏబుల్డ్ చిల్డ్రన్ గెట్ అన్ ఎక్స్‌క్లూజివ్ పార్క్. ఒక ప్రత్యేకమైన ఉద్యానవనం, ఒక పార్కు కర్ణాటక రాష్ట్రంలో స్పెషల్లీ ఏబుల్డ్ అంటే దివ్యాంగుల కోసం ఏర్పాటైంది. అది అతి త్వరలో అధికారికంగా అమల్లోకి రానుంది. కర్ణాటక రాష్ట్రంలోనే మొట్టమొదటి అనే అంశం ఇది. సో, కర్ణాటక రాష్ట్రంలో మొట్టమొదటి దివ్యాంగుల పార్క్. జవహర్లాల్ బాల్ భవన్ కబ్బన్ పార్క్ ఇటీవల దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇది ఎక్స్‌క్లూజివ్‌గా ఎవరికి సంబంధించింది? కర్ణాటక రాష్ట్రంలోనే మొట్టమొదటిది అంటే దివ్యాంగులకి సంబంధించి. సో, దివ్యాంగులు అనేవాళ్ళు ప్రత్యేక పరిస్థితిలో ఉంటారు. అలా దివ్యాంగులు ఎదుర్కొనే పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వారికి ఆహ్లాదభరిత వాతావరణాన్ని అందుబాటులోకి తీసుకురావాలని
నార్మల్ పార్కులు ఏవైతే ఉంటాయో అందులో వారికి కావాల్సిన సౌకర్యాలు ఉండవు. సో, ఇప్పుడు ఎక్స్‌క్లూజివ్‌గా దివ్యాంగులు ఆడుకోవడానికి, వారికి ఉల్లాసభరితమైన వాతావరణాన్ని క్రియేట్ చేయాలి అని ఒక ఉద్యానవన పార్క్‌ని ఏర్పాటు చేశారు. కర్ణాటక రాష్ట్రంలో మొట్టమొదటిది జవహర్‌లాల్ బాల్ భవన్ కబ్బన్ పార్క్ ఏదైతే ఉంటుందో ఇటీవల దీన్ని ఇనాగ్రేట్ చేశారు. సో, దివ్యాంగులకు సంబంధించిన అంశం ఇది. కర్ణాటక రాష్ట్రంలో మొట్టమొదటిది అంటున్నాను. ఇటీవల కర్ణాటక రాష్ట్రం కూడా తరచూ వార్తలు నిలుస్తుంది. ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటి ఏవీజీసీ పార్క్, దేశంలోనే మొట్టమొదటి ఆర్ట్ పార్క్, దేశంలోనే మొట్టమొదటి రాష్ట్ర ప్రభుత్వం ఇంజినీరింగ్ విధానంలో కూడా ఆర్&డి పాలసీని విడుదల చేసిన రాష్ట్రం కర్ణాటక రాష్ట్రం. అండ్ ఇటీవల కర్ణాటక రాష్ట్రం వివాదాలతో కూడా వార్తలు నిలుస్తోంది. హిజాబ్ వివాదం కానివ్వండి, హలాల్ వివాదం కానివ్వండి, అండ్ ఎట్ ద సేమ్ టైం బైబిల్ వివాదం కానివ్వండి, దేవాలయ పరిసర ప్రాంతాల్లో హిందువులు మాత్రమే వ్యాపారాలు నిర్వహించుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం చేసిన అధికారిక ప్రకటన కానివ్వండి, దీనితో పాటు కొప్పల్ టాయ్ క్లస్టర్ ఇటువంటి అంశాలను కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి లింక్ చేసుకోండి. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో బసవరాజు బొమ్మాయి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక్కడ దివ్యాంగులకు సంబంధించిన అంశాన్ని మనం డిస్కస్ చేశాం కాబట్టి దివ్యాంగులకు సంబంధించి ఇటీవల కాలంలో వార్తలు వచ్చిన అన్ని అంశాలు లింక్ చేసుకోండి. అన్నిటికంటే ముఖ్యం దివ్యాంగులకు సంబంధించి రాజ్యాంగంలోని ప్రకరణ ఆర్టికల్ 41 ఇంపార్టెంట్ ఫోకస్ చేయండి. అండ్ ఒక చట్టం ఆర్టికల్ 41కి సంబంధించి పార్లమెంట్ రూపకల్పన చేసింది. పర్సన్స్ విత్ డిజేబిలిటీస్, ఈక్వల్ ఆపర్చునిటీస్, ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్, ఫుల్ పార్టిసిపేషన్ 1995. దివ్యాంగులు, సమాన అవకాశాలు, హక్కుల పరిరక్షణ, సంపూర్ణ భాగస్వామ్య చట్టం 1995. కొత్త చట్టం 2016 సంవత్సరంలో అమల్లోకి వచ్చింది. దివ్యాంగులకు సంబంధించి నియోబోల్ట్ అనే వీల్ చైర్ సంబంధిత అంశంతో ఐఐటి మద్రాస్ వార్తలు ఇచ్చింది. వీటిని లింక్ చేస్తూ చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన మరొక అంశము ఒక ప్రత్యేకమైన రాకెట్ ప్రయోగం ఇరాన్కి సంబంధించి ఇరాన్ ప్రయోగించిన సాలిడ్ ఫ్యూయల్డ్ రాకెట్ ఈరోజు వార్తలు ఇచ్చింది. దాని పేరు ఏంటంటే జుల్జనా. జస్ట్ పేరు గుర్తుంచుకోండి. ఇటీవల వార్తలు నిలిచిన ఒక రాకెట్ ప్రయోగం జుల్జనా. ఏ దేశానికి సంబంధించిన విజయవంతమైన రాకెట్ ప్రయోగం అంటే ఇరాన్కి సంబంధించి. యాక్చువల్గా ఇటీవల కూడా వార్తలు నిలుస్తున్న రాకెట్ ప్రయోగాలు లాంగ్ మార్చ్ ప్రయోగం అనగానే చైనాకి సంబంధించి పిఎస్ఎల్వి ప్రయోగాన్ని మనం చూడబోతున్నాం. పిఎస్ఎల్వి C-53 జస్ట్ విత్ ఇన్ 2 daysలో. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల నూరి అనే ఒక సొంత రాకెట్ని ప్రయోగిస్తూ వార్తలు ఇచ్చిన దేశంగా, ప్రపంచంలో రాకెట్ వ్యవస్థను కలిగి ఉన్న 10వ దేశంగా సౌత్ కొరియా వార్తలు ఇచ్చింది. ఇటువంటి అంశాలు లింక్ చేసుకోండి. ఇక్కడ జుల్జనా ఏ దేశానికి సంబంధించింది? ఇరాన్కి సంబంధించి. జుల్జనా అనేది దాని యొక్క రాకెట్ పొడవు 25.5 మీటర్స్ లాంగ్ అంట. ఇరానియన్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇది ఇరాన్కి సంబంధించిన శాటిలైట్ లాంచ్ చేసే ఒక లాంచింగ్ వెహికల్ రాకెట్. ఇట్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ క్యారింగ్ ఏ పేలోడ్ అంటే ఉపగ్రహం అన్నట్టు. కామన్గా రాకెట్ ఏదైతే ఉంటుందో దాన్ని లాంచ్ వెహికల్ అంటాం. ఆ రాకెట్కి ముందు భాగం ఉంటుంది, అక్కడ పేలోడ్ పెడతారు. పేలోడ్ మే బి ఎనీథింగ్, శాటిలైట్ కానివ్వండి, లేదా అక్కడ ప్రయోగాల కోసం మనం పంపించే రోయరే కానివ్వండి, ఏదైనా కానివ్వండి. సో ఇక్కడ ఈ జుల్జనా యొక్క కెపాసిటీ ఎంత అంటే ఇట్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ క్యారింగ్ పేలోడ్ ఆర్ శాటిలైట్ ఆఫ్ 220 kilograms. 220 కిలోల బరువు ఉండే దేన్నైనా కూడా పంపొచ్చు అంటే ఈ రాకెట్ తోటి. ఇంటూ ఆర్బిట్ సిచ్యువేటెడ్ 500 kilometers లో ఎర్త్. సో 500 కిలోమీటర్ల పైన ఉండే కక్షలోకి ఎలాంటి శాటిలైట్ అయినా పంపొచ్చు 220 కిలోగ్రాముల సామర్థ్యం ఉన్నా అని అన్నారు. సో జుల్జనా ఇటీవల వార్తలు ఇచ్చింది. ఏ దేశానికి సంబంధించిన రాకెట్ అంటే ఇరాన్, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ చైనాకి సంబంధించి చిన్న అంశం ఒకటి వార్తలు ఇచ్చింది. చైనాకి సంబంధించి చైనాస్ నావీ హ్యాస్ వరల్డ్స్ లార్జెస్ట్ ఫ్లీట్. చైనా నావికా దళం వారు ప్రపంచంలో అతిపెద్ద ఫ్లీట్ ని ఏర్పాటు చేయబోతున్నారంట. ఒక నావెల్ బేస్ ఎక్కడ? కంబోడియాలో ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రకటనని అధికారికంగా చైనాకి సంబంధించి రివీల్ అయింది. సో చైనా ఒకసారి కొత్త నావికా దళానికి సంబంధించిన ఫ్లీట్ బేస్ ని ఏర్పాటు చేయబోతుంది. ఏ దేశంలో అంటే ప్రపంచంలో అతిపెద్దది కంబోడియా. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన వ్యక్తుల విషయానికి వస్తే CBDT ఫస్ట్ అబ్రివేషన్ చూసుకోండి. అబ్రివేషన్ CBDT. అబ్రివేషన్ అంటే ఏంటి? ఈ CBDT ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ కి ఒక్కొక్క ఫుల్ ఫామ్ పదం ఉంటుంది అన్నట్టు. దీన్ని అబ్రివేషన్ అంటాం. ఈ ఫుల్ ఫామ్ ని మనం వాక్య రూపంలో చదివామనుకోండి, ఒక పద రూపంలో చదివామనుకోండి, దాన్ని యాక్రోనిమ్ అంటాం. సో ఇక్కడ CBDT అంటే సెంట్రల్ బోర్డ్ ఫర్ డైరెక్ట్ ట్యాక్సెస్.
కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు. ప్రత్యక్ష పన్నులు అంటున్నాను. మనకు పన్ను వ్యవస్థ కూడా రకరకాలుగా ఉంటుంది. ఇండైరెక్ట్ టాక్సెస్, డైరెక్ట్ టాక్సెస్ అని. ఇండైరెక్ట్ టాక్స్ అంటే ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ జీఎస్టీ. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇన్కమ్ ట్యాక్స్. ప్రత్యక్ష పన్ను పేర్లను చూడండి. డైరెక్ట్‌గా నేనే కడతాను. నేను ఎంతైతే ఆదాయాన్ని సంపాదిస్తానో, ఎంతైతే ఎర్న్ చేస్తానో, ఆ ఆదాయం పైన ప్రభుత్వం ఒక స్కేల్ అనేది ఫిట్ చేస్తుంది. అంటే ఏంటంటే, ఇంత మొత్తంలో ఆదాయాన్ని సంపాదించేవారు ఎవరైతే ఉంటారో, ఇంత మొత్తాన్ని ఎర్న్ చేసేవారు ఎవరైతే ఉంటారో, వారు ఇంత పర్సెంట్‌లో ఐటీని కట్టాలి, చెల్లించాలి అని చెప్పేసి. సో, నేను ఏదైతే ఆదాయాన్ని పొందుతానో, ఏదైతే నేను కష్టపడి సంపాదిస్తానో, అందులో నిర్ణీత మొత్తం ప్రభుత్వం నిర్ణయించిన పర్సెంటేజ్ ఉంటుంది కదా! శాతం. అంత మొత్తాన్ని నేరుగా నేనే ప్రభుత్వానికి చెల్లిస్తానన్నట్టు. నాకు ప్రభుత్వానికి మధ్యలో ఎవరు మధ్యవర్తి ఉండరు. డైరెక్ట్‌గా నేను ఎంత ఐటీని కడుతున్నానో ప్రభుత్వానికి అది నాకు అఫిషియల్‌గా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఐటీ సబ్మిషన్ అంటాం మనం. దాన్ని ప్రత్యక్ష. అలా ప్రత్యక్ష పన్ను ఐటీ, కార్పొరేట్ టాక్స్. ఒక వ్యక్తి కడితే అది ఆదాయ పన్ను. అదే ఆదాయం పైన ఒక సంస్థ చెల్లించిందనుకోండి ప్రభుత్వానికి, అది కార్పొరేట్ టాక్స్. గుర్తుంచుకోండి. అదే ఇండైరెక్ట్ టాక్స్ అంటే నేను ఏదైనా వస్తువును కొంటే, ఆ వస్తువు పైన నేను పన్నులు చెల్లిస్తాను. ఆ వస్తువును అమ్మిన యజమాని ఎవరైతే ఉంటారో వారు ప్రభుత్వం చెల్లిస్తారు. అంటే ఇంటర్మీడియేట్లు ఉంటారు. గుర్తుంచుకోండి. జీఎస్టీ అనేది ఇండైరెక్ట్ టాక్స్ ఎగ్జాంపుల్. డైరెక్ట్ అంటేనేమో మనం ఇన్కమ్ టాక్స్. సో, ఇక్కడ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్ ఏదైతే ఉంటుందో, అంటే భారతదేశంలో ప్రత్యక్ష పన్నులను నిర్వహించేది. మళ్ళా పరోక్ష పన్నులకు సంబంధించి వేరే బోర్డు ఉంటుంది. ఇక్కడ ఓన్లీ ప్రత్యక్ష పన్నులే. ఈ బోర్డుకి నూతన చైర్పర్సన్‌గా సీనియర్ ఐఆర్ఎస్ అధికారి, ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ సివిల్స్‌లో ఉంటుంది. ఐఆర్ఎస్ అధికారి నితిన్ గుప్తా గారు నియమితులవుతూ వార్తలిచ్చారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. 1986 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి అయిన నితిన్ గుప్తా గారు ఈ పదవిలో నియమితులవుతూ ఈరోజు ప్రత్యేకంగా వార్తలు నిలిచారు. సో, చూడండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. ఎస్ఎస్ ముంద్రా అపాయింటెడ్ యాజ్ చైర్మన్ ఆఫ్ బిఎస్సి. బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ షేర్ మార్కెట్ దలాల్ స్ట్రీట్ అంటాం మనం. సో, బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. మనకు బిఎస్సి, ఎన్ఎస్సి ఉంటుంది. సెన్సెక్స్, నిఫ్టీ అని. ముఖ్యంగా స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసే వారికి ఇది ఐడియా ఉంటుంది. సో, బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్‌కి నూతన చైర్పర్సన్‌గా నియమితులతో వార్తలు నిలిచిన పర్సన్ ఎవరంటే ప్రముఖ ఆర్థికవేత్త ఎస్ఎస్ ముండ్రా. ఎస్ఎస్ ముండ్రా, ఏ పబ్లిక్ ఇంట్రెస్ట్ డైరెక్టర్ టు లీడ్ వరల్డ్స్ లార్జెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ షేర్ మార్కెట్ అకార్డింగ్ టు ద బిఎస్సి. జస్టిస్ విక్రమ్జిత్ సేన్ విల్ బి రిప్లేస్డ్ బై ముండ్రా. సో, అంతకుముందు విక్రమ్జిత్ సేన్ గారు ఈ పదవిలో ఉండే. తన స్థానాన్ని ఎవరు భర్తీ చేయబోతున్నారట? ఎస్ఎస్ ముండ్రా అని గుర్తుంచుకోండి. ముండ్రా గారు బిఎస్సికి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్‌కి నూతన చైర్పర్సన్. అండ్ నెక్స్ట్ శ్యామ్ సరన్ ఒక పర్సన్ వార్తలు ఇచ్చారు. శ్యామ్ సరన్ గారు. తను ఏ విధంగా వార్తలు ఇచ్చారంటే ఫార్మర్ ఫారెన్ సెక్రటరీ. అంటే విదేశాంగ విధానం పైన తనకంటూ పట్టు ఉంది. సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి కూడా. తను ఈరోజు ప్రత్యేకంగా మన ఇండియాకి సంబంధించి ఒక నియామకంతో వార్తలు ఇచ్చారు. ఫార్మర్ ఫారెన్ సెక్రటరీ చోజన్ టు లీడ్ ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్. ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్‌ని లీడ్ చేయబోతున్న అంటే భారతదేశము వివిధ దేశాలతో సత్సంబంధాలు కొనసాగడంలో కీలక పాత్ర పోషించే ఐఐసికి నూతన హెడ్‌గా, నూతన లీడ్‌గా శ్యామ్ సరన్ గారు విదేశాంగ విధానంలో ప్రత్యేక పట్టున్న వ్యక్తి వార్తలు నిలిచారు. జస్ట్ గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ అనిల్ ఖన్నా గారు. యాక్చువల్లీ ఇతను క్రీడలకు సంబంధించి వార్తలు ఇచ్చారు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ నాట్ ఇంటర్నేషనల్. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఏదైతే ఉంటుందో, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌కి నూతన చైర్పర్సన్‌గా, నూతన ప్రెసిడెంట్‌గా నియమితులవుతూ వార్తలు ఇచ్చిన పర్సన్ అనిల్ ఖన్నా. అనిల్ ఖన్నా గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఐఓఏగా ఈరోజు వార్తలు ఇచ్చారు. ఐఓఏ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అని గుర్తుంచుకోండి సరిపోతుంది. సో, ఇదొకటి వార్తల నియామకంలో మనకు సెకండ్ టాపిక్. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన మరొక అంశం. భారతదేశంలో అంటేనే మనకు క్రికెట్ అంటేనే రంజీ ట్రోఫీ. క్రికెట్ అంటేనే రంజీ ట్రోఫీ. రంజీ ట్రోఫీకి చరిత్ర ఉంది. అలాంటి రంజీ ట్రోఫీకి సంబంధించి మేడెన్ ట్రోఫీని గెలుచుకుని వార్తలు ఇచ్చారు. మేడెన్ ట్రోఫీ అంటే మొట్టమొదటి కప్పు. రంజీ చరిత్రలోనే మొట్టమొదటి కప్పు గెలుచుకుని వార్తలు ఇచ్చిన ఒక జట్టు. ఆ జట్టు ఏంటో చూద్దాం. సో, ఇటీవల బెంగుళూరు వేదికగా బెంగుళూరులో చిన్నస్వామి స్టేడియం ఉంటది.
కొన్ని స్టేడియంస్ పేర్లు కూడా ఎగ్జాంపుల్ అడుగుతారు నేమ్స్. ఎగ్జాంపుల్ ఈడెన్ గార్డెన్ ఎక్కడ ఉంది అంటారు. ఈడెన్ గార్డెన్ కోల్కతా. ఫిరోజ్ షా కోట్లా మైదానం ఎక్కడ ఉంది అంటారు. ఢిల్లీ. ముంబైలో ఉన్న స్టేడియం కానివ్వండి, ప్రత్యేకంగా మనకు ఇటీవల నరేంద్ర మోదీ స్టేడియం గుజరాత్‌కి సంబంధించి అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియము ఇటువంటివి. ప్రత్యేకంగా కొన్ని క్రికెట్ స్టేడియంల పేర్లు చూడండి. ఇప్పుడు నేను చిన్నస్వామి స్టేడియం అన్నాను. చిన్నస్వామి స్టేడియం అనగానే బెంగుళూరు, కర్ణాటకలో ఉంది. చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతారు. చిన్నస్వామి స్టేడియం ఏమో బెంగుళూరులో ఉంది. చిదంబరం స్టేడియం ఏమో ఎంఏ చిదంబరం స్టేడియం ఏమో అది మనకు తమిళనాడులో ఉంది. చిదంబరం స్టేడియం ఇన్ తమిళనాడు, చిన్నస్వామి స్టేడియం ఏమో బెంగుళూరు. ఇటీవల చిన్నస్వామి స్టేడియంలో ముగిసిన రంజీ ట్రోఫీ ఏదైతే ఉంటుందో భారతదేశ దేశవాళీ క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీ 2022లో విజేతగా మధ్యప్రదేశ్ వార్తలు ఇచ్చింది. అత్యధిక సార్లు రంజీ టైటిల్ గెలుచుకున్న జట్టు ఏదంటే మనకు ముంబై చెప్పుకోవచ్చు. అటువంటి ముంబైని ఫైనల్లో ఓడించింది. మధ్యప్రదేశ్ రంజీ విజేతగా ఈ సంవత్సరానికి గాను 2022 గాను వార్తలు నిలిచింది. మేడెన్ రంజీ ట్రోఫీ టైటిల్ ఫర్ మధ్యప్రదేశ్కి మొట్టమొదటి రంజీ ట్రోఫీ టైటిల్. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం ఇండోనేషియా ఓపెన్ ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. ఇండోనేషియా ఓపెన్ 2022 ఎక్కడ జరిగిందంటే జకర్తా, క్యాపిటల్ ఆఫ్ ఇండోనేషియా. అండ్ ఇక్కడ ఇండోనేషియా వార్తలు ఇచ్చింది. ఇండోనేషియా అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఇటీవల మనం డిస్కస్ చేసిన అగ్నిపర్వతాలు. దాంతోపాటు ఇండోనేషియాకి నూతన రాజధాని అని ఒక నగరం పేరు చెప్పాను. డెవలప్ అవుతుంది నుసంతరా అనేది ఇటీవల వార్తలు ఇచ్చింది. ఏ దేశానికి నూతన రాయబారిగా వార్తల్లో ఎక్కింది అంటే ఇండోనేషియా. సో ఇక్కడ ఇండోనేషియాలో ముగిసిన టోర్నమెంట్కి సంబంధించి చూద్దాం. సో ఇండోనేషియాకి సంబంధించి ఇండోనేషియా ఓపెన్. సో ఇందులో విజేతలు కనుక అబ్జర్వ్ చేస్తే మెన్స్ సింగిల్స్ విక్టర్ యాక్సెల్సన్ డెన్మార్క్కి సంబంధించిన విజేత సింగిల్స్లో. అండ్ రన్నర్గా జావోజున్ పెంగ్ తను చైనాకి సంబంధించి. అండ్ విమెన్స్ సింగిల్స్లో తాయిజు యింగ్ చైనాకి సంబంధించిన వారు వార్తలు ఇచ్చారు. అండ్ రన్నర్గా వాంగ్ జీ ఈ చైనాకి సంబంధించి. అండ్ మెన్స్ డబుల్స్ టైటిల్ లియు చెన్ అనే ఒక పర్సన్ వార్తలు ఇచ్చారు చైనాకి సంబంధించి. చోయ్ సోల్ గ్యూ యాక్చువల్గా పేర్లు అడగరు, జస్ట్ గుర్తుంచుకోండి. ఇండోనేషియా ఓపెన్ ఇటీవల ముగుస్తూ వార్తలు ఇచ్చింది. దానికి సంబంధించిన విజేతలకు సంబంధించి చెప్తున్నాను. ఎగ్జామ్లో అడిగితే వెన్యూస్ పైన అడుగుతారు, ఇటువంటివి అడుగుతారు. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన ఒక పుస్తకం. ఆ పుస్తకం పేరేందంటే గౌతమ్ ఆదాని ద మ్యాన్ హూ చేంజ్డ్ ఇండియా అనే ఒక పుస్తకం వార్తలు ఇచ్చింది. భారతదేశాన్ని మార్చిన వారు అని చెప్పేసి. యాక్చువల్గా పుస్తకాల పేర్లను ట్రాన్స్లేట్ చేయకూడదు. ఇది ఒక రిక్వెస్ట్ అనుకోండి, ఒక సజెషన్ అనుకోండి, ఒక సబ్మిషన్ అనుకోండి. ఎవరైనా ఏదైనా పుస్తకాన్ని సంబంధించి ట్రాన్స్లేట్ చేస్తూ గనక ఆ పేరుని ఓన్గా ట్రాన్స్లేట్ చేస్తూ గనక ఉందంటే దాన్ని పక్కన పెట్టండి. సింపుల్గా పుస్తకాలను చదివేటప్పుడు ఎలా చదవాలి అంటే ముఖ్యంగా మనకు పోటీ పరీక్షలో పుస్తకాల పేర్ల పైన ఇచ్చి ఒక ప్రశ్న. ఎగ్జాంపుల్ ఈరోజు గౌతమ్ ఆదాని ద మ్యాన్ హూ చేంజ్డ్ ఇండియా పుస్తకం పేరు ఇదే ఇస్తారు. కాకపోతే మనకు తెలుగులో రాస్తారు దీన్నే. గౌతమ్ ఆదాని ద మ్యాన్ హూ చేంజ్డ్ ఇండియా అనేది ఇంగ్లీష్ పదాలను తెలుగులో రాస్తారు. బట్ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ పుస్తకం యొక్క పేరుని తెలుగులోకి డైరెక్ట్గా గూగుల్ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసేస్తున్నారు, ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేట్ చేసి. దట్ ఈస్ వెరీ బ్లండర్ మిస్టేక్. అలా ఇటీవల కాలంలో ఒకానొక ప్రముఖ పుస్తకంలో స్ట్రగుల్ విత్ ఇన్ అనే ఒక పుస్తకాన్ని ఒకానొక పర్సన్ లోపలి పోరాటం అని దాన్ని ట్రాన్స్లేట్ చేశారు. లోపలి పోరాటాలు బయటి పోరాటాలు ఉండవు. సో ఇటువంటివి ఏదైనా ఒక పుస్తకం కనుక వార్తలు నిలిచింది అంటే ఆ పుస్తకం ఏ భాషల్లో అయితే ఏ టైటిల్తో అయితే విడుదలైందో అదే టైటిల్ని మనం ఎగ్జామినేషన్లో గుర్తుంచుకోవాలి. ఖచ్చితంగా మనం టైటిల్ని ఖచ్చితంగా ట్రాన్స్లేట్ చేయకూడదు. ఒకవేళ ఆ పుస్తకం యొక్క అనువాద కాపీ కనుక వార్తలకు వచ్చిందనుకోండి, ఆ అనువాద పేర్లను మీరు గుర్తుంచుకోండి. అంతే తప్పితే ప్రతి ఒక్క పదాన్ని మనం ట్రాన్స్లేట్ చేయదు, ముఖ్యంగా పుస్తకాల విషయంలో. ఇక్కడ అదే గౌతమ్ ఆదాని ద మ్యాన్ హూ చేంజ్డ్ ఇండియా అనే ఒక పుస్తకం వార్తలు ఇచ్చింది. ఈ పుస్తకాన్ని రాసిన వ్యక్తి ఎవరంటే బిఎన్ భాస్కర్. మనందరికీ తెలుసు గౌతమ్ ఆదాని అనే ఒక వ్యక్తి భారతదేశంలో గుర్తింపు పొందిన ప్రముఖ వ్యాపారవేత్త, బిజినెస్ మ్యాగ్నెట్. తన జీవితానికి సంబంధించిన అనుభవాలు ఏవైతే ఉంటాయో ఆ అనుభవాలను బిఎన్ భాస్కర్ గారు రాశారు. ఈ పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారంటే పెంగ్విన్ బిజినెస్ ఇంప్రింట్ అనే సంస్థ. పెంగ్విన్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది.
సో ఇవి ఈరోజు 28 జూన్ 2022కి సంబంధించి వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్‌గా గనుక మనకు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ టాపిక్ ఏం డిస్కస్ చేసాము? కేంద్ర ఎన్నికల సంఘం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. భారతదేశంలో పార్టీలను గుర్తిస్తోంది. పార్టీలను గుర్తింపును రద్దు చేసే అధికారాన్ని కూడా కోరుకుంటుంది. ఆ టాపిక్ మనం డిస్కస్ చేసాం. అండ్ వార్తలు ఇచ్చిన దీన్ కనాల్ ఫారెస్ట్ ఏదైతే ఉంటుందో ఏనుగులను కాపాడడానికి ప్రత్యేక సైరన్ వ్యవస్థ. అండ్ రాజస్థాన్‌కి సంబంధించి బర్డ్ విలేజ్ మినార్పూర్ విలేజ్ వార్తలు నిలిచింది. కర్ణాటక రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటి దివ్యాంగుల పార్కు అనే అంశం వార్తలు నిలిచింది. జుల్జనా అనే ఒక రాకెట్ వ్యవస్థతో వార్తలు నిలిచిన దేశం ఇరాన్. అండ్ చైనాకి సంబంధించి ఒక నూతన ప్రపంచంలోనే అతిపెద్ద నావల్ బేస్ కంబోడియాలో ఏర్పాటు అనే అంశాన్ని మనం చూడడం జరిగింది. అండ్ నెక్స్ట్ సిబిడిటి సెంట్రల్ బోర్డ్ ఫర్ డైరెక్ట్ ట్యాక్సెస్ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డుకి నూతన చైర్పర్సన్గా నితిన్ గుప్తా గారు నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. అండ్ ఎస్ఎస్ మున్రా గారు జస్టిస్ విక్రమ్జిత్ సేన్ గారి స్థానంలో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి నూతన చైర్పర్సన్గా వార్తలు ఇచ్చారు. అండ్ శ్యామ్ శరణ్ గారు ఫార్మర్ ఫారెన్ సెక్రటరీ ఇండియాను లీడ్ చేయబోతున్నారు ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్కి సంబంధించి. అండ్ అనిల్ ఖన్నా గారు క్రీడలకు సంబంధించి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్కి నూతన ప్రెసిడెంట్గా వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ రంజీ ట్రోఫీ విజేతగా మేడెన్ ట్రోఫీని గెలుపొందుతూ మొట్టమొదటి ట్రోఫీని గెలుపొందుతూ ఈరోజు మధ్యప్రదేశ్ ఎవరిపైన గెలుపొందింది? ముంబై పైన. ఎక్కడ జరిగింది? చిన్నస్వామి స్టేడియం, కర్ణాటక. అండ్ ఇండోనేషియా ఓపెన్ 2022 జకర్తాలో ముగిసింది. అండ్ ఫైనల్లీ గౌతమ్ ఆదాని ద మ్యాన్ హూ చేంజ్డ్ ఇండియా అనే పుస్తకాన్ని రచిస్తూ వార్తలు ఇచ్చారు ఆర్ఎన్ భాస్కర్ గారు. సో ఇవి మనకు ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోయినట్టుంటే అంటే ఏమైనా మిస్లేనియస్ పాయింట్స్ కనుక ఏదైనా టాపిక్స్ కనుక మిగిలిపోయినట్టుంటే మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. థ్యాంక్ యూ.